బహిరంగ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది। ఈరోజు ఎమ్మెల్యే పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు ప్రోగ్రాం పెట్టడం జరిగింది। అదేవిధంగా ఈరోజు మా వీధి ప్రజలు తండాలుగా జగన్ అభిమానంతో ఈరోజు సాయిప్రసాద్ రెడ్డి అభిమానంతో ఈరోజు దాదాపు 1500 మంది ఈరోజు రావడం జరిగింది। అంటే ప్రజల్లో ఎంత స్వచ్ఛగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలా, ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డిని గెలిపించుకోవాలని ప్రజల్లో చాలా ప్రేమగా ఉన్నారు। ఎందుకంటే ఆయన చేసిన పథకాలు రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క పథకం అమ్మఒడి కానీ, చేయూత కానీ, పెన్షన్ కానీ, విద్యా కానుక కానీ ప్రతి ఒక్కటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చాలా పేద ప్రజలకి స్వచ్ఛంగా అకౌంట్కి సచివాలయాలు పెట్టి వాలంటీర్ ద్వారా వాళ్ళ అకౌంట్కి ఇవ్వడం జరిగింది। అంటే ₹1 అవినీతి లేని పరిపాలన ఈరోజు రాష్ట్రంలో ఎవరైనా ముఖ్యమంత్రి అందించినారంటే అది జగన్మోహన్ రెడ్డి। అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి 13వ తారీఖు సోమవారము పోలింగ్ కాబట్టి ప్రజలందరూ ఆయన ఇచ్చిన పథకాలు, ఆయన ఇచ్చిన మేము చేసిన మేలు జగన్మోహన్ రెడ్డి మర్చిపోము। ఎందుకంటే ప్రతి ఒక్కరికి మా పథకాలన్నీ ఇంటికి తెచ్చిచ్చినారు కాబట్టి ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ మేము గెలిపించుకోవాలా, మళ్ళీ ఓటేసి గెలిపించుకుంటామని ప్రజలు స్వచ్ఛంగా నోటి మాటతో చెప్తున్నారు। అదేవిధంగా ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు మాకు ఎంతో అందుబాటులో దగ్గరుండి ఈరోజు మాకు లోకల్లో ఉండి ఆయన అర్ధరాత్రులు లేచినా మాకు ఏదో చెప్తే సమస్య ఏంటనే ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు కాబట్టి అలాంటి ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డిని గెలిపించుకుంటాం। కానీ ఎవరో ఈరోజు కొత్త వ్యక్తి, మాకు తెలిసిన వ్యక్తి, అసలు చూడలేదు ఇంతవరకు, మాకు ఓటు అనేది కూడా అడగలేదు, కనిపించలేని వ్యక్తికి మేము ఏ విధంగా ఆయనకి ఓటు వేస్తాము, ఎట్లా చేస్తాం అనుకుంటున్నారు? ఇన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత, మాకు సాయిప్రసాద్ రెడ్డి ఇంత చేసిన తర్వాత మేము ఆ వ్యక్తికి ఎలా ఓటేస్తారు మీరు అనుకుంటారు? ఆయన వేస్తే మాకంత మా అంత అమాయకులు ఎవరైనా ఉంటారా అని ప్రజలు స్వచ్ఛంగా చెప్తున్నారు। కాబట్టి చెప్తున్నాము, ప్రజలందరూ ఆలోచించాలా। జగన్మోహన్ రెడ్డి సాయిప్రసాద్ రెడ్డిని మనం ఖచ్చితంగా గెలిపించుకుని ఈరోజు నిత్యగా ఈ ప్రజలు ముందుకు పోయి 13వ తారీఖు ఫ్యాన్కి ఓటేసి సాయిప్రసాద్ రెడ్డిని గెలిపించుకోవాలని మా వీధి ప్రజలకి, ఆదరణ ప్రజలకి చేతులకు తోలిస్తున్నా। నాయకత్వం